లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రాజధాని అమరావతిపై మరింత ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్. నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో కూడా ఇదే ప్రధాన ఎజెండా. ముఖ్యమైన అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఏపీ మంత్రివర్గం సమావేశం అవుతోంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. రాజధాని అమరావతి నిర్మాణంపైనే ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లకు ఆమోదం తెలపనుంది కేబినెట్. అలాగే అమరావతి రెండో దశలో 44,000 ఎకరాల భూమి సేకరించే అంశంపైన చర్చించనున్నారు. రాజధాని ప్రాంతంలో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ఆమోదం తెలుపుతారు. అలాగే 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ నిర్మాణం, వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదముద్ర వేయనుంది ఏపీ మంత్రివర్గం. వీటితో పాటు తల్లికి వందనం నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఇటు కూటమి సర్కారు ఏడాది పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వనున్నారు. వైసీపీ ఆరోపణలకు ఎలా కౌంటర్ ఇవ్వాలి, మంత్రులు ఏం చేయాలి అన్నది కూడా దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. కేబినెట్ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో చర్చిస్తారు.